అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రపంచం తీవ్ర ప్రభావాన్ని చూపింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడగా ఇప్పుడు హౌతీలు మరో అల్టిమేటం జారీ చేశారు. సూయెజ్ కెనాల్కు వెళ్లే మార్గంలోనే మరో జలసంధిని మూసివేస్తామని యెమెన్లోని హౌతీలు హెచ్చరించారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తే తాము బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తామని ప్రకటించారు. ఒక్కసారి దానిని మూసేస్తే తిరిగి తెరిపించడం ప్రపంచంలోని ఏ ఒక్కరికి సాధ్యం కాదని హౌతీ మంత్రి హుస్సేన్ పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి ఆటంకం కలిగించే అన్ని చర్యలను ట్రంప్ ఆపేయాలని హౌతీలు అల్టిమేటం జారీ చేశారు. ఈ విధ్వంసం నుంచి వెనక్కు మళ్లాలని అమెరికాకు సహకరించే దేశాలకు సూచించారు. అదే అందరికీ శ్రేయస్కరమన్నారు. మరోవైపు ఇజ్రాయెల్తో చేసుకున్న ఏకపక్ష కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు అవమానకరమని హెజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీం అభివర్ణించారు. ఏకపక్ష కాల్పుల విరమణకు తమ బృందం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. 2024లో ఇదే విధంగా ఆ దేశాన్ని నమ్మితే కాల్పుల విరమణ అమల్లో ఉన్న సమయంలోనే పౌరులపై పెద్ద ఎత్తున దాడి చేసిందని గుర్తు చేశారు. మాండెబ్ జలసంధి యెమెన్, జిబౌటి మధ్య ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తోంది. సూయెజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక మార్గం. ఎర్ర సముద్రానికి గల్ఫ్ ఆఫ్ ఎడెన్కు మధ్య ద్వారంలా మాండెబ్ ఉంటుంది. దీని వెడల్పు దాదాపు 30 కిలోమీటర్లు మాత్రమే. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకలు ఇది చాలా కీలక మార్గంగా ఉంటుంది. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12% దీని ద్వారానే పయనిస్తోంది. హర్మూజ్ జలసంధి నుంచి నౌకల రవాణాకు ఆంక్షలు ఉండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. దీంతో ప్రపంచ దేశాలు తీవ్ర చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారత్పై కూడా ఈ ఎఫెక్ట్ ఉండనుందనే రూమర్స్తో ఇటీవల పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరడం మనం చూశాం. అయితే ఇరాన్తో మోదీ సర్కార్ దౌత్య చర్చలతో ఈ ముప్పు నుంచి మనం తప్పించుకున్నాం. అయితే ప్రపంచ దేశాలకు త్వరలో మరో ముప్పు ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. హర్మూజ్ జలసంధిలాగే మరో జలసంధికి సంబంధించి వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి. బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తామని హౌతీలు ప్రకటించడం ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే చర్యలను యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కొనసాగిస్తే తాము కూడా బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసేస్తామని హౌతీలు హెచ్చరించారు. ఒక్కసారి బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసేస్తే తిరిగి తెరవబోమని హౌతీలు స్పష్టం చేశారు. ఈ జలసంధిని తిరిగి తెరిపించడం ప్రపంచంలోని ఏ ఒక్కరికి సాధ్యం కాదని హౌతీ విదేశాంగ మంత్రి హుస్సేన్ హెచ్చరించారు. హౌతీ తాజా హెచ్చరికలతో ప్రపంచ దేశాల్లో మళ్లీ కలవరం మొదలైంది. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ భారత్పై కూడా పడొచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలిపే కీలక మార్గమైన బాబ్ అల్ మాండెబ్ జలసంధి మూసివేత మన విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని తెలుస్తోంది. యూరోప్, ఉత్తరాఫ్రికా, అమెరికా దేశాలకు మన ఎగుమతులు, దిగుమతుల్లో అధిక భాగం ఈ జలసంధి గుండానే వెళతాయి. బాస్మతి బియ్యం, టీ, కాఫీ, మసాలా దినుసులు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు తదితర ఎగుమతులు నిలిచిపోనున్నాయి. అలాగే రష్యా, యూరోపియన్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు కూడా ఈ జలసంధి నుంచే వస్తాయి. ఈ జలసంధి మూసివేతతో నౌకల ప్రయాణం దూరం పెరగనుంది. నౌకలన్నీ కూడా ఆఫ్రికా ఖండం చుట్టూ ప్రయాణించి భారత్కు చేరుకుంటాయి. దీనివల్ల ప్రయాణ దూరం 6,000 కిలోమీటర్లకు పైగా పెరుగుతుంది. ప్రయాణ సమయం 15 నుంచి 20 రోజులు పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలా జరగడం వల్ల ఇంధన ఖర్చులతో పాటు బీమా ప్రీమియం కూడా భారీగా పెరుగుతుంది. దీనివల్ల ఆయా వస్తువుల ధరలు మరింతగా భారమయ్యే అవకాశాలు ఉన్నాయి. చమురు అవసరాల కోసం మన దేశం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. రవాణా మార్గం మారడం వల్ల చమురు ధరలు పెరిగితే అది దేశీయంగా రవాణా ఖర్చులను పెంచి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన వ్యవసాయ రంగానికి అవసరమైన పొటాష్, ఇతర ఎరువులను కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇవి కూడా ఈ మార్గం నుంచే రవాణా అవుతాయి. బాబ్ అల్ మాండెబ్ జలసంధి మూసివేస్తే ఎరువుల సరఫరాలో అంతరాయం ఏర్పడి వ్యవసాయ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.